పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ రెడ్డి బెల్ట్ షాపులపై విస్తృత దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 34 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు. అనధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం దుకాణం లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలోను ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోన్ సంభాషణపై ప్రతిచర్యగా అదేవిధంగా ఈరోజు ఈనాడు పేపర్లో నర్సాపూర్ మొగల్తూరు మండలాల్లో విచ్చలవిడిగా బిల్ షాపులు ఉన్నాయని పేపర్లో వార్త రావడం దాని మీద ప్రతిచర్యగా ఈరోజు నర్సాపూర్ సర్కిల్లో మొగల్తూరు మండలంలో జరిగిన దాడుల్లో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ పేరు మిట్టి చిట్టిబాబు, మోకపల్లి వెంకటేశ్వర అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 18 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నర్సాపూర్ మండలంలో జరిగిన దాడుల్లో నందిం చంద్రరావు, బూటి సతీష్ కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 16 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా రిక్షాలు మద్యం సరఫరా చేసిన, దూది విక్రయాలు చేసిన, షాప్ పరిసర ప్రాంతాల్లో మద్యం తాగుటకు అనుమతించిన వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరినీ హెచ్చరించడం జరుగుతుంది. గత 2 రోజులు